చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు తాను స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మంత్రి నారా లోకేష్. పెద్ద ఎత్తున విమర్శలొచ్చినా కుంగిపోకుండా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి రాజకీయ నాయకుడిగా పరిణతి సాధించారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు సమయంలో పరిస్థితిని చక్కదిద్దారాయన. ఆయన జైలు నుంచి విడుదలయ్యే వరకు కంటి మీద కునుకు లేకుండా అటు పార్టీ నాయకులతో ఇటు న్యాయ నిపుణులతో చర్చలు జరిపి చంద్రబాబును బయటకు తీసుకురాగలిగారు. ఇక ఆ తర్వాత జనసేన బీజేపీతో పొత్తు సీట్ల విషయంలోనూ సహకరించి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక టీడీపీకి భావి నాయకుడు తానేందని నిరూపించుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మంత్రిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మోదీ విశాఖ పర్యటనలో లోకేషే హైలైట్గా నిలిచారు. స్వయంగా ప్రధాని మోదీనే లోకేష్ను పలకరించి కుటుంబంతో సహా ఓసారి ఢిల్లీకి వచ్చి తనను కలవాలని లోకేష్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందని ఢిల్లీ వచ్చి కూడా తనను ఎందుకు కలవట్లేదని ప్రశ్నించారు మోడీ. ఫ్యామిలీతో ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ లోకేష్ భుజం తట్టారు ప్రధాని. దీంతో త్వరలో వచ్చి కలుస్తా సార్ అంటూ లోకేష్ కూడా రిప్లై ఇచ్చేశారు. అలాగే ఆ సభలో లోకేష్ ప్రసంగాన్ని ప్రధాని మోడీ ఆశాంతం ఆసక్తిగా విన్నారు. దీంతో లోకేష్ పై ప్రధాని ప్రత్యేక అభిమానం చూపించడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా ఎక్కడ చూసినా బాబు పవన్తో పాటు లోకేష్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదిలా ఉంటే కొత్త తెలుగు సంవత్సరం ఉగాది తరువాత ఏపీ మంత్రివర్గంలో మార్పులుంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు మంత్రిగా ప్రమాణం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు శాఖల్లో సైతం మార్పులంటూ వార్తలొస్తున్నాయి. ఇదే సందర్భంలో లోకేష్కి పదోన్నతిచ్చి డిప్యూటీ సీఎం చేస్తారంటూ కొత్త ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి భావి నాయకుడు లోకేషేనని ప్రధాని కూడా గుర్తించారని అంటున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో నారా లోకేష్ జాతీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. టీడీపీ తరపున చాలా వ్యవహారాలు ఢిల్లీలో లోకేష్ చక్కబెడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో మోదీతోనూ సమావేశమయ్యారు. అయితే లోకేష్ పై మోదీ ప్రత్యేక ఆప్యాయత చూపిస్తున్నారు. మోదీ పర్యటనకు ఇన్ఛార్జిగా నారా లోకేష్ను నియమించడం వెనుక కూడా ఢిల్లీ నుంచి అత్యున్నత స్థాయి వర్గాల నుంచి వచ్చిన సూచనలున్నాయంటున్నారు. ఇక త్వరలోనే లోకేష్ మోదీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఇంతకుముందు లోకేష్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు జరిపారు. అమిత్ షాతో 2-3 సార్లు సమావేశమయ్యారు. అయితే ఆయన ప్రధానితో సమావేశం కాలేదని మోదీ తాజా స్పందనతో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే చాలా మంది ప్రయత్నం చేస్తున్నా ప్రధానితో పాటు కేంద్రంలోని పెద్దల అపాయింట్మెంట్ దొరకవు. కానీ లోకేష్కు మాత్రం ప్రధాని స్వయంగా వచ్చి కలవాలని పిలుపునివ్వడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.